ఫ్లాట్ కొనడంలో చాలా మంది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ సో అప్పుడు కొనడం బెటరా రెడీ టు మూవ్ అంటే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత రెడీ టు మూవ్ అప్పుడు కొనడం బెటరా మనకి ప్రాజెక్ట్ అంతా రెడీ చేసి ఇస్తారా లేదా చేయకపోతే ఏంటి పరిస్థితి మ్యూచువల్ ఫండ్స్ అని స్టాక్ మార్కెట్స్ అని ట్రేడింగ్ అని ఈ అన్నిట్లో రియల్ ఎస్టేట్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఏం నాలెడ్జ్ అవసరం లేదు భూమిని నమ్ముకుంటే ఎవరైనా బాగుపడతారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు దానికంటే ముందే వాళ్ళు ఒక ఫ్లాట్ ఏదో కొనుక్కొని ఉంటారు దాని తర్వాతనే ఏదైనా ప్లాట్ తీసుకోవాలి అనుకుంటారు సో ఈ ఫ్లాట్ కొనడంలో చాలా మంది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇలా ఉంటాయి ఒక వెంచర్ వేస్తారు ఆ వెంచర్లో స్టార్ట్ అవుతుంది అంటారు సో అప్పుడు కొనడం బెటరా రెడీ టు మూవ్ అంటే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత రెడీ టు మూవ్ అప్పుడు కొనడం బెటరా సో దీంట్లో ఒకటి ఏంటంటే మేడం మనం కొనేటప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ అనేది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర కొంచెం డబ్బులు తక్కువ ఉంటాయి కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాన్ని మనం తొందర కన్స్ట్రక్షన్ చేసినాం అనుకోండి మనం బయట నుంచి తెచ్చే ఆప్షన్ తక్కువ ఉంటుంది పెద్ద బర్డెన్ ఉండదు ప్లస్ మనీ రొటేషన్ అనేది ఈజీ ఉంటుంది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏముంటుంది అంటే రెడీ టు మూవ్ అన్నప్పుడు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర అఫోర్డబుల్ ఉంది మంచి బిల్డరు ఆల్రెడీ ఇంతకు ముందు చేశారు మనకు తెలిసిన వాళ్ళ త్రూ అదే చెప్తున్నా కదా మళ్ళీ ప్రొఫెషనల్స్ త్రూ ఒక ఎక్స్పర్ట్ల నుంచి వెళ్ళినాం అనుకోండి ఆ బిల్డర్ రెప్యూటెడా కాదా ఆయన దగ్గర పెట్టొచ్చా లేదా అన్నది మనకు తెలుస్తుంది సో దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అన్నప్పుడు తీసుకుంటే కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది రెడీ టు మూవ్ అన్నప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంది మన రిక్వైర్మెంట్ ఏముందని చూడాలి ఇప్పుడు మనకి చిన్నగా స్టాండ్ అలోన్ బిల్డింగ్ లో అంటే ఒక అపార్ట్మెంట్ లో కొనాలనుందా లేదా మంచి గేటెడ్ కమ్యూనిటీలో కొనాలనుందా హై రైజ్ లో ఉన్న దాంట్లో కొనాలనుందా ఇది చూసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని మన బడ్జెట్ సహకరిస్తుందా లేదా ఇవి చూసుకోవాలి దీని తర్వాత మనకి వాళ్ళు నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు చేస్తారు మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే టైం పీరియడ్ ఇస్తున్నారో ఈ టైం కల్లా ఆ బిల్డర్స్ కానీ ఆ డెవలపర్ కానీ మనకి ప్రాజెక్ట్ అంతా రెడీ చేసి ఇస్తారా లేదా ఇది చూసుకోవాలి ఒకవేళ చేయకపోతే ఏంటి పరిస్థితి ఇవి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వీటిని బేస్ చేసుకొని మనకిచ్చే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి మనకిచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి తర్వాత వచ్చేసి మళ్ళీ పార్కింగ్ ఛార్జెస్ అని మళ్ళీ దీంట్లో మెంబర్షిప్ అని దీంట్లో తర్వాత మెయింటెనెన్స్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి ఇవన్నీ మనం ముందే చూసుకోవాలన్నమాట ఇవన్నీ ముందే చూసుకొని సేఫ్ సైడ్ గా అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేకపోతే ఏమంటారు ఇప్పుడు ఒక ప్రైస్ చెప్తారు తర్వాత హ్యాండ్ ఓవర్ చేసే ముందు దీనికింత దానికింత మళ్ళీ ఈ ఛార్జెస్ సపరేట్ ఆ ఛార్జెస్ సపరేట్ అంటారు కాబట్టి వీటన్నిటిని మనం కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయాలి సో ఇప్పుడు చాలా మంది సేవింగ్స్ బదులు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు కానీ చాలా వచ్చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ అని స్టాక్ మార్కెట్స్ అని ట్రేడింగ్ అని తర్వాత ఇన్సూరెన్స్ అని చెప్పి అండ్ రియల్ ఎస్టేట్ సో ఈ అన్నిట్లో రియల్ ఎస్టేటే బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మీరు ఒక ఏదైనా ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు 100 లెక్కలు తెలిసి ఉండాలి 100 క్యాలిక్యులేషన్స్ తెలిసి ఉండాలి ఇంకోటి ఏంటంటే మన ఇండియా మొత్తంలో కూడా తీసుకుంటే మోర్ దెన్ 90% పీపుల్ కి దీని మీద అవేర్నెస్ లేదు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ టర్మ్స్ ఆ పదాలు కూడా అందరికి తెలియదు అందుకే దాంట్లో వైపు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు కొంచెం సంఖ్య పెరుగుతుంది ఎడ్యుకేటెడ్ ఎక్కువ అవుతున్నారు సోషల్ మీడియా వచ్చేసింది ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్స్ ఎక్కువైనాయి కొంచెం నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు కూడా పెరిగారు కాబట్టి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది కానీ దీంట్లో ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే దాంట్లో వస్తాయో రావు అని డౌట్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏం నాలెడ్జ్ అవసరం లేదు భూమిని నమ్ముకుంటే ఎవరైనా బాగుపడతారు భూమిని నమ్ముకున్నాడు కూడా మోసపోడు భూమిని నమ్ముకుంటే ఎప్పటికైనా 2 రూపాయలు తిరిగి వస్తాయి ఇది అందరికి తెలిసిన విషయం ల్యాండ్ లో ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఫిజికల్లీ మనం ముంగట ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదైనా అవసరం వచ్చింది ధనమని నేను అమ్మేయగలుగుతా రాత అమ్ముడు పోతలేదా నేను ఏదైనా బ్యాంక్ లో పెట్టి నేను పైసలు తీసుకొస్తా లేదా ఎవడన్నా నాకు అప్పిస్తలేరు ప్రాపర్టీ డాక్యుమెంట్ పెట్టుకుని నాకు డబ్బులు అంటే డబ్బులు పుడుతాయి దాని నుంచి అట్లా అన్ని ఆప్షన్స్ ల్యాండ్ కి ఫిజికల్లీ ఉంటుంది నా దగ్గర ఉంది ఇది నాది అన్న ఒక భావన ఉంటుంది కానీ ఇప్పుడు మనం వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటే ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో తీసుకోండి మీరు చాలా తక్కువ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి గోల్డ్ అనేది ఏంటంటే సీజనల్ బిజినెస్ మార్కెట్ ని బట్టి పెరుగుతుంది తగ్గుతుంది కానీ ఒకటేసారి ధన్ను మనం విరిగిపోదు గోల్డ్ కూడా ఇది ఒకటి ఉంటుంది దీని తర్వాత వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అంటే దీనికి క్యాలిక్యులేషన్ తెలిసి ఉండాలి దీంట్లో మనం పైసలు పెట్టాలి మళ్ళీ ఏదైనా మనం టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే టైం టు టైం మనం కట్టకపోతే మళ్ళీ దీంట్లో నుంచి సడన్ గా ఎగ్జిట్ అవుతామంటే ఈ ట్యాక్స్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట వీటన్నిటిని బేస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ మాకు తెలియదు అన్నప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారు ప్రాపర్టీ అయితే సేఫ్ ఉంటుంది ఎంత లేదన్నా వర్స్ట్ కేసులో కూడా ల్యాండ్ వాల్యూస్ అనేది మినిమం పెరుగుతూ పోతుంది దీంట్లో అయితే సేఫ్టీ ఉంటుంది లేదా నాకు ఏదైనా అవసరం వచ్చిందంటే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఇలా చాలా ఉంటాయి లేదా రేపు మా కూతురు కానీ మా కొడుకు కానీ పెళ్లికి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఏ టైంలోనైనా ఇది నన్ను కాపాడుకుంటుంది అని ఒక ధైర్యం ఉంటుంది అనమాట
కాబట్టి ల్యాండ్ మీద ఏంటంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్, ఈ భూమి మీద అన్నిటికంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. అందుకే రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు కానీ భూమి పెరుగుతుంది, ఇది అందరు చెప్తారు. కానీ మేజర్గా ఏంటంటే ఒక టౌన్కి, ఒక మున్సిపాలిటీ లెవెల్లో, ఒక మనకి ఏదైతే హైదరాబాద్ లిమిట్ కానీ, తర్వాత క్యాపిటల్ రీజియన్ కానీ, దానికి దగ్గరలో ఎప్పుడైనా కానీ ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. సో జనాలందరూ కూడా ఏం చేస్తారంటే ఇవన్నీ రిస్క్ ఓరియంటెడ్, ఇందులో ఎక్కువ శాతం మోసాలు ఉంటాయి, ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావో తెలియదు, మనకు అంత నాలెడ్జ్ లేదు, లేదా దాంట్లో మనకు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకులే అన్నట్టు చాలా మంది ప్రాపర్టీలు వస్తారు. అండ్ కంపేరిటివ్ ఇప్పుడు వీటన్నిటితో కూడా పోలిస్తే ప్రాపర్టీ వాల్యూస్ అనేది లాస్ట్ 20 years లో ఎక్కువ పెరిగినాయి. అందుకని చెప్పేసి ల్యాండ్ అయితే సేఫ్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి టెన్షన్స్ ఉండవు అని చెప్పి ల్యాండ్లో ఎక్కువ మంది వస్తున్నారు.